హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. తెలుగు సినిమాకి స్వతంత్రం వచ్చింది. యాసపు సుంకాల సంఖ్యలను తెంపుకొని మరీ స్వాతంత్రాన్ని పొందింది. దశాబ్దాల నుంచి కుల మత వర్గ ప్రాంత భేదాలు లేకుండా ఎంతో మందిని ఆనందంలో ముంచెత్తుతున్న తెలుగు సినిమా సగర్వంగా స్వాతంత్రాన్ని పొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తేదీ ఆగస్టు 14 అయితే తెలుగు సినిమాకి స్వతంత్రం వచ్చిన తేదీ జూన్ 4న. సినిమా ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని అమ్మ వంటిది. తల్లి ఎలా అయితే పురిటి నొప్పుల్ని భరించి బిడ్డకి జన్మనిస్తుందో సినిమా కూడా అంతే. ప్రేక్షకుడి ఆనందం కోసం ఎన్ని కష్టాలైనా పడుతుంది. అలాంటి తల్లి లాంటి సినిమాని గత వైసీపీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా చేయాలని చూసింది. సినిమా టికెట్ రేట్స్ తగ్గించడం, అది కూడా టీ దొరకని రేటుకి టికెట్ అమ్మాలని చెప్పడం, షోస్ ఎక్కువగా వేయడం, సినిమా వాళ్ళని తన ఇంటికి రప్పించుకొని అవమానం చేయడం, చులకనగా మాట్లాడుతూ తన గుప్పెట్లో ఉంచుకోవాలని చూసింది. వాళ్ళ పైత్యం ఎంతవరకు వెళ్ళిందంటే టికెట్స్ని కూడా అమ్మాలని చూశారు. దీన్ని బట్టి సినిమాపై జగన్ నేతృత్వంలోని వైసీపీ వికృత చేష్టల్ని అర్థం చేసుకోవచ్చు. అభం శుభం తెలియని నాపై ఈ దారుణాలు ఏంటని ఇన్నాళ్లు కన్నీటిని దిగమింగుకున్న సినిమా సరైన సమయం కోసం ఎదురుచూసింది. ఇప్పుడు టైం రావడంతో తన సత్తాని తెలియజేసింది. మొన్న ఏపీ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జగన్కి మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగింది. ఎవరూ ఊహించని విధంగా డిపాజిట్ కూడా రాలేదు. గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు సాధించిన జగన్ ఈసారి కేవలం 10 సీట్లకే పరిమితమయ్యాడు. తెలుగు సినిమా జోలికి వెళ్తే మేము ఉపేక్షించమని ప్రజలు చెప్పినట్టయింది. అసలు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సినిమా జోలికి పోలేదు. కుదిరితే సహాయం చేశారు కానీ పెత్తనం చలాయించాలని చూడలేదు. ఎందుకంటే సినిమా అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. కళామా తల్లి మీద గౌరవంతో కొన్ని కోట్ల రూపాయల సొంత డబ్బుతో సినిమాని నిర్మిస్తారు. దాన్ని వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది కుటుంబాలు జీవనాన్ని గడుపుతారు. అదేవిధంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయల్ని సేవాభావంతో అందిస్తారు. అది కూడా ఎలాంటి స్వార్థం లేకుండా అచంచలమైన ప్రేమతో అందిస్తుంది. అంతటి శక్తి ఉన్న సినిమా జోలికి వెళ్తే ఎవరైనా మట్టి కరవాల్సిందే. సినిమా అనేది ఆరో పంచభూతం. బీ కేర్ఫుల్ పొలిటికల్ లీడర్స్.